నమస్కారం సత్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పట్టణంలో జాతీయ కన్స్యూమర్స్ డే సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ. బాలచంద్ర సమతా విద్యానికేతన్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కొలిమిగుళ్ల మండలంలోని బందార్లపల్లె వద్ద ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్ పోస్ట్ ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గనుల యజమానులు. బనగానపల్లె పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కానాల గ్రామంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపిస్తూ ప్రజల పక్షాన నిలిచిన జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళతామని, వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విస్మరించి ప్రజలను మోసం, దగా చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను మాట తప్పక, మడమ తిప్పక నెరవేర్చిన నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు రోజుకో రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇసుక విధానాన్ని అమలు పరచడంలో దారుణంగా వైఫల్యం చెందారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం, ప్రజలతో ఉంటామని పోరాటాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో అంకిత భావంతో నడుస్తామని తెలిపారు. రానున్న కాలంలో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని జననేత జగనన్నకు నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని, జన సునామీని మరోసారి సృష్టించబోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజలకు మోసపు వాగ్దానాలను చెప్పి అమలుకు నోచుకొని టీడీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటుందని, సువర్ణ రాజ్యం, జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, సాదిక్ బాషా, బాషిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, పార్థుడు, సోమశేఖర్ రెడ్డి, రామచంద్రుడు, కాలువ నాగరాజు, ఎద్దు రవి, దేవనగర్ బాషా, జాకీర్ హుస్సేన్, టీవీ రమణ, గన్ని కరీం, జలీల్, చింతా శ్రీనివాసులు, సాయిరాం రెడ్డి, దండె సుధాకర్, కమ్మరి రాముడు, శంకర్ నాయక్, రామచంద్రుడు, ఎస్సీ సెల్ కాసిం, కారు రవి, టైలర్ శివ, ఎర్రన్న, చెల్ల సత్యం, బషీర్, లాల్ బాషా మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కలు చేర్చుకుని మా జగనన్న గారి పుట్టినరోజు, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈ రోజు ఏ రకంగా పాటుపడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, మేము ఆయన చేసినటువంటి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి చెబుతూ మా ప్రజలు మోసపోయినారని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి చోట చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పడంలో ఘనత వహించిన వ్యక్తి చంద్రబాబు. ఏ ఒక్క మాట కూడా అమలుకు దిశగా ఏది పోవడం, అసెంబ్లీ సాక్షిగా
తన వాగ్దానాలను ఈ రకంగా చూస్తా ఉంటే నాకు భయమైతా ఉంది అని చెప్తా ఉంటాను. నేను వాగ్దానాలు ఇచ్చే రోజు తెలియదా మీకు భయమైతా ఉందో? భయం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మీరు ఇంతకు ముందు ఏ రకంగా యూటర్న్ తీసుకొని రంగులు మారుస్తా ఉన్నారో అదే రకంగా మళ్ళీ మీ నైజాన్ని బయటికి తీసినారు. ప్రజలు మోసపోయినారని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి విషయంలో అబద్ధాలు, ప్రతిదీ మోసం. ఇసుక విధానం అన్నారు, నష్టపరిచినారు. ఏది మీరు చెప్పాలంటే ఏది చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, అవే మనకు అవసరం, ప్రజలు తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి రాష్ట్రం యావత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉదయం నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే ఒక కారణం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన చేసిన మంచి పనులు ఈరోజు అందరికీ గుర్తొస్తున్నాయి. ప్రభుత్వం ఎందుకు మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామనే స్థితిలో ప్రజలందరూ ఈరోజు ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాలు జరుపుకుంటున్నారు. కాబట్టి అలాంటి నాయకుడు భగవంతుడు వారికి హైదరాబాద్ ఐశ్వర్యాలు ఇస్తే మరి ముఖ్యంగా ప్రజలకు ఇంకా మరింత సేవ చేస్తూ, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నారు కాబట్టి చాలా ముందుకు పోవాలని, వారికి భగవంతుడు అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలని అయ్యప్ప స్వామి ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు బలుగు బడుగుహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు నంద్యాలలో గాని మేమందరము ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ, ఎందుకనంటే గత 5 సంవత్సరాలు ఎంతో మంది రాష్ట్ర ప్రజల్లో నిలిచిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఏ రోజైనా సరే పేద ప్రజల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపడడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ మరొకసారి మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు అభిమానులతో, కార్యకర్తలతో కలిసి ఆయన వేడుకలని పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు బూటకు వాగ్దానాలు చేయను, నేను చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నెరవేర్చే విధంగా ఉంటేనే, అది అమలు చేసే విధంగా ఉంటేనే అలాంటి వాగ్దానాలు ఇస్తానని, ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా నిలుపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు బూటకపు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి బూటకపు వాగ్దానాలు చేసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఏర్పడేది. కానీ అలాంటి బూటకపు మాటలు చెప్పే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఏది చెయ్యాలో అని ఉంటే అది మాత్రమే చెప్పే వ్యక్తి. అంతేకాదు కొండని సైతం ఢీకొన ఆత్మ నిర్బలం ఉన్న వ్యక్తి. 45 ఏళ్ళు నిండిన ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి వాళ్ళకి తోడుగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా మహిళా శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ తలుస్తున్నారు ఆయన్ని. ఈ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పరచలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించిన రోజు లేదని నేను గర్వంగా చెప్తున్నాను. ఆ రోజు బూటక హామీలు ఇవ్వలేక మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కూడా రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఆ పోరాట పటిమ ఉన్నవాడు, ఆ ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఆయన నేతృత్వంలో మేమందరం కూడా, కార్యకర్తలందరం కూడా కృషి చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పరచడంలో మా వంతు పాత్రను పోషిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పాలన్నీ నెరవేరే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు
ఆయనపై మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. జన హృదయ నేత, మనందరి అభిమాన నాయకుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనందరి కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండగ రోజు. సంక్షేమ సారథైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు నంద్యాలలో కూడా భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. కాబట్టి గతంలో వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మనం న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొని అతి తక్కువ టైంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను బడుగు బలహీన వర్గాలకు అందించడం జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలో ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కింది స్థాయి వరకు చిట్ట చివరి లబ్ధిదారుల వరకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధిదారులలో నంద్యాల పట్టణంలో కన్స్యూమర్స్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై వారి ఆధ్వర్యంలో శనివారం కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం అసదుల్లా హుసేన్ అధ్యక్షతన విద్యార్థులు జాతీయ కన్స్యూమర్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ వినియోగదారులు వ్యాపారుల వద్ద వస్తువు కొనుగోలు సందర్భంగా నాణ్యతను, వారంటీ, గ్యారంటీ వంటి వివరాలను, వస్తువు తయారీ, ఎక్స్పైరీ తేదీలను గమనించాలని, తప్పనిసరిగా వస్తువు కొనుగోలు చేసిన వినియోగదారుడు బిల్ పొందే హక్కు కలిగి ఉందన్నారు. వస్తువు నాణ్యతలో మోసం జరిగినప్పుడు వినియోగదారులు కన్స్యూమర్స్ ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సివిల్ సప్లై శాఖ ఉద్యోగులు, కన్స్యూమర్స్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఈ జాతీయ స్థాయిలో మన ఇండియాలో 1986 డిసెంబర్ 20న ఈ చట్టం అమల్లోకి వచ్చినందుకు కావున ప్రతి సంవత్సరము మనం డిసెంబర్ 20న జాతీయ వినియోగ దినోత్సవం జరుపుకున్నారు. కానీ ఒకరోజు జరుపుకునే కాదనే ఉద్దేశంతో వారోత్సవాలకు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క ఊర్లో, ఒక మండలంలో, ఒక గ్రామంలో పెట్టు ర్యాలీలు అలా చేస్తున్నారు. మన మున్సిపల్ స్కూల్లో ఈ రోజు వ్యాస రచన, వక్తృత్వ పోటీలను పిల్లలు నిర్వహిస్తున్నారు. అలాగే నిన్న మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జరిపాము. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువు తీసుకుని బిల్లు తీసుకోవాలి. ముఖ్యంగా బిల్లు తీసుకున్నప్పుడు మీకు దాని మీద హక్కు వస్తుంది. దాని ఏదైనా ఫేక్ దిగకుండా కానీ మీరు కన్జ్యూమర్ ఫోరం లో కేసు వేసుకోవచ్చు. దానికి ఎటువంటి లాయర్ అవసరం లేదు, ఎటువంటి ఫీజు అవసరం లేదు. కాబట్టి ఈ డాక్యుమెంట్ అండ్ కంఫోర్ట్ అనే ఒక వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఫిర్యాదును దానిలో డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్ గా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. దానికోసం ప్రతి జిల్లాలో ఒక వినియోగదారుల ఫోరం ఉంటుంది, అక్కడ వెళ్ళడం అవసరం లేదు. మీరు వెబ్సైట్ ద్వారా ఒక ఫోరం లో కేసు వేసుకోవచ్చు. ఆ విధంగా అవగాహన తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఒక థీమ్ పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరుగా ఈ యొక్క బిల్లు తీసుకుంటే మీరు హక్కుదారు అవుతారు. వర్చువల్ విచారణలో మీరు చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా వెళ్ళి కన్జ్యూమర్ కోర్టు కర్నూలులో వేసుకుని వితౌట్ ఎనీ ఫీజు, వితౌట్ ఎనీ లా యూ క్యాన్ గెట్ రిజల్ట్స్ అన్నారు. ఈ రోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం 2020 సందర్భంగా మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఫైర్మన్ స్ట్రీట్ లోని మున్సిపల్ హై స్కూల్ నుండి అక్కడ విద్యార్థులతో జాతీయ వినియోగదారుల ప్రమాణ పత్రం చేయించి హై స్కూల్ నుండి ఇక్కడి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ డిసెంబర్ 18 నుండి 24వ తేదీ వరకు ఈ వారోత్సవాలని, వినియోగదారుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ వినియోగదారుడే. మనము, నేను, అందరము వినియోగదారులము. ఒక వస్తువు కొనేటప్పుడు ఏ విధంగా మోసపోతున్నాం, మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ వస్తువు యొక్క నాణ్యత, స్వచ్ఛత, ప్రమాణము, ధర ఇవన్నీ తీసుకొని ఆ వస్తువును కొనుగోలు చేసే సమయంలో జ్ఞానం కలిగి ఉండాలని, అవేర్నెస్ కలిగి ఉండాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మెడిసిన్ ఆ విధంగా చేసుకోవచ్చు మనము. అదే విధంగా వస్తువుల ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిన సందర్భంగా ప్రతి వస్తువుకు QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ను స్కాన్ చేసినట్లయితే ఆ వస్తువు యొక్క ఒరిజినాలిటీ లేక ఫేక్ అని తెలుసుకోవచ్చును. కావున ప్రతి ఒక్కరూ విద్యార్థులతో సహా వినియోగం పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
నంద్యాల పట్టణం బాలచంద్ర సమత విద్యానికేతన్ నందు శనివారం పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు రెమెడీ సొసైటీ చైర్మన్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చిన్నారులు క్రిస్మస్ గీతాలు ఆలపించి క్యాండిల్స్ ను వెలిగించి క్రీస్తు జననం గురించిన నృత్యాలను చేసి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జోష్న, జాషువా, విద్యార్థులు పాల్గొన్నారు. బాలచంద్ర సమత విద్యానికేతన్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం సపోజ్ క్రిస్మస్ వేడుకలు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. విద్యార్థులకు ఈ పండుగ పట్ల, భారతీయ పండుగల పట్ల ఒక లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పిల్లలంటే దైవాలు. వాళ్లకు వాళ్ళ మనసుల్లో ఏదైతే మనం చెప్పగలుగుతామో దాన్ని భావితరాలకు తీసుకెళ్తారన్న ప్రధాన ఉద్దేశమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు మీడియా సోదరులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. క్రిస్మస్ అనగా యేసు జన్మదినోత్సవము ప్రేమ అనురాగాలను పంచుతూ ద్వేషభావాలు దూరంగా ఉంచుతూ ప్రతి ఒక్కరికి ఎవరి పట్ల ద్వేషం ప్రదర్శించకూడదు, అందరినీ సమానంగా ప్రేమ అనురాగాలని పంచేటువంటి వ్యక్తి క్రిస్మస్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, స్టాఫ్ కి తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీ సమీపంలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నేతలు షేక్ అమీర్ బాషా, దేశం సుధాకర్ రెడ్డి, కిరణ్, ఇతర నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చిన్నారులకు దుస్తులను, బెడ్షీట్స్, టవల్స్ పంపిణీ చేసి అనంతరం విందును ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టణంలోని సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో 26వ వార్డు కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి స్వెటర్స్ పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ, పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, చర్చిల్ తదితరులు పాల్గొన్నారు. శిల్పా టీం వారి ఆధ్వర్యంలో దాదాపుగా 25 మంది రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ అచ్చు, మధు గౌడ్, శంకర్, ఓబులేసు, అశోక్ రెడ్డి, నీరజ్ తదితరులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, పేద, బడుగు, బలహీన ప్రజలకు వారి సేవలను అందించారని, అనేక మందికి అండగా నిలిచారని, మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని కోరారు. వారి జన్మదినం చిన్నారుల మధ్య నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలను చేపడతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ రోజు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది, డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు టవల్స్, బెడ్షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న దగ్గర 60-70 మందికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అమీర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్ళు సీఎం గా ఉండి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసినారు. మళ్ళా కూడా జనాలలోకి వచ్చి ఉత్సాహంగా పాల్గొనడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళా కూడా వారు సీఎం గా ఉంటే ఎంతో మందికి ఎన్నో రకాల మేలు జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎలాంటి హామీలు అమలు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు, చెప్పని హామీలు కూడా నెరవేర్చి ఎంతో మందికి ఉపయోగపడినారు. మళ్ళా వాళ్ళు సీఎం గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్బీసీలో లైఫ్ పరివర్తన సెంటర్ లో మన పిల్లలకు బెడ్షీట్లు, టవాల్స్, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జగనన్న ఇట్లాంటి బర్త్డే మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా జగనన్నకు జై జగనన్న. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మిత్రుడు అమీర్ అన్న సేవా కార్యక్రమాలను మమ్మల్ని సుధాకర్ అన్న పిలిచినందుకు అన్నకు ధన్యవాదాలు చేస్తున్నాము. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ప్రతి పథకం ఇంటికి అందుతుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఆయన సీఎం కాలేకపోయినారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరూ ఒకటై అన్నను దించాలనే ఉద్దేశంతో వాళ్ళు కల్లుబుల్లి మాటలు చెప్పి ఇప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలే. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. త్వరలో కూడా మేము కార్యక్రమాలు ప్రజలకు చేరవే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు నెరవేరుస్తారు. కావున ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మళ్ళీ హ్యాపీ బర్త్డే జగన్ అన్న, మళ్ళా ఆయన సీఎం కావాలని 2029లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆ భగవంతుని ప్రజలంతా ప్రార్థిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలోని మా దళిత గిరిజన విద్యార్థులు చదువుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పుడు విద్యార్థులకు తల్లిదండ్రులకు మేమున్నామని అంటూ అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా భరోసా ఇచ్చి మా పిల్లలను ఉన్నంత చదువు చదివించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. తండ్రేసిన బాటలో నడిచిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అని ఖచ్చితంగా గంటబద్ద కొట్టి చెప్పగలను. ఎందుకంటే గతంలో నాకు జరిగిన ఇన్స్టిట్యూట్ చెప్పదలుచుకున్న, గతంలో నా పెద్ద బిడ్డకు గుండె ఆపరేషన్ లో తాను చనిపోతాది అన్న కోణంలో నేనున్నా నీ కుటుంబానికి అన్న భరోసా ఇచ్చిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ సార్ గారికి మేము మా తరతరాల వరకు రుణపడి ఉంటాం. ఆ పాపకు చిన్నతనంలో హార్ట్ లో హోల్ ఉందని చెప్పి తన సొంత విధులతో ఆరోగ్యశ్రీ అనే పేరు పెట్టి రాష్ట్రంలో అనేక మంది చిన్నారులకు కాపాడిన ఏకైక ప్రాణదాత గౌరవ రాజశేఖర్ సార్ గారు. అలాంటి కుటుంబంలో పుట్టిన జగనన్నకు మరి మా ఈ పిల్లలందరి ఆశీర్వాదాలతో, మా అందరి ఆశీర్వాదాలతో 100 ఏళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపు ఇప్పటికే 25 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఎప్పుడు ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఎంతోమంది పేద ప్రజలకు ఆయన మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు రక్తదాతలు కూడా చాలా సంతోషంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో అయినా ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చినప్పుడు ఎంతో మంది రక్తదాతలు కానీ రక్తదానం కానీ చేయడం జరిగింది. కేవలం మన రాష్ట్రానికే కాక ఇతర రాష్ట్రానికి కూడా ఇక్కడ రక్తదానం చేసి ఈ స్టాక్ను అక్కడికి పంపించడం జరిగింది. గత సంవత్సరం చూసుకుంటే ఇలాగే ఆయన ఎప్పుడు మంచి చేస్తూ ఆయన తరగని ఈ అభిమానాన్ని ఎల్లప్పుడూ ఆయన వెంట పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బ్లడ్ అచ్చు, నేను నంద్యాల బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జిని. నేను ఇప్పటికీ 50 సార్లు రక్తదానం చేసిన. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బందార్లపల్లె వద్ద ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్ పోస్ట్ ను శాశ్వతంగా ఎత్తివేయాలని గోర్మానపల్లె గ్రామానికి చెందిన మైనింగ్ యజమాని మూలే హుసేన్ రెడ్డి కోరారు. కొలిమిగుండ్ల మండలంలో విస్తారంగా గనులు, పాలిస్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటిపైనే కార్మికులు, గనుల యజమానులు జీవనోపాధిని కొనసాగిస్తున్నారని మూలే హుసేన్ రెడ్డి అన్నారు. మైనింగ్ అధికారులు కొత్త జీవో తీసుకుని వచ్చి గనుల యజమానులపై భారం మోపుతున్నారని, గనుల లీజుదారులను లక్షల్లో ఫీజులు చెల్లించాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడాన్ని గనుల యజమానులు తీవ్రంగా తప్పుబట్టారు. ముందే నల్లబండల వ్యాపారం దెబ్బతిని గనుల యజమానులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించి లక్షల్లో ఉన్న ఫీజులను ఎత్తివేయాలని, అలాగే ఇక్కడ ఉన్న రాయల్టీ చెక్ పోస్టును కూడా వెంటనే రద్దు చేయాలని గనుల యజమానులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గనుల యజమానులు, బండల ఫ్యాక్టరీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న 4 రోజుల నుంచి గని కార్మికులు, గని యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు, ఫ్యాక్టరీ కార్మికులు అందరూ ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. 4 రోజుల నుంచి మా బ్రతుకులు బగారన పడ్డాయి. దయచేసి అధికారులు, నాయకులు, సీఎం గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు మా సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మాకు బగారన పడకుండా ఉంటాయి మా బ్రతుకులు. ఇప్పుడు రైతు ఒకడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇప్పుడు గని కార్మికులకు కూడా ఆత్మహత్య చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని, మాకున్న సమస్యలు ఏంటి అంటే డిఎంఎఫ్ కానీ, రాయల్టీ డెడ్ రెంట్లు కానీ 1కి 10 రెట్లు పెంచారు.
అలాగే మా పాత లీజులు కూడా రెన్యువల్ చేయట్లేదు. రెన్యువల్ చేస్తే ఎవరి బిల్లులు వాళ్ళకి వస్తాయి, ఎవరి వాళ్ళు ఖచ్చితంగా రూపాయి మిగిలినా కూడా ఆ రూపాయితో బతకగలుగుతాము. కానీ ఇప్పుడు రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. అలాగే ప్రతి గనికి కరెంటు మోటార్లు వేసుకున్నాం, కరెంటుకు ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగినాయి. దయచేసి ఇవన్నీ పరిష్కరిస్తారని మా నాయకుల దృష్టికి తీసుకెళ్తూ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని, ఈ సమస్య అందరికీ మాకు జనార్దన్ రెడ్డి మినిస్టర్ గారు ముందరుండి నడిపిస్తారని కోరుకుంటున్నాము. గని కార్మికులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ విజయవంతం చేస్తున్నారు. ఎవరు నోళ్లు ఎత్తట్లేదు. ఎక్కడెక్కడ రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగించాలి అంటే మా సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మాకు మేలు జరుగుతుందని మీడియా మిత్రులు దీన్ని ఎంత త్వరగా సీఎం దృష్టికి తీసుకెళ్తే అంత మేలని అందరికీ నమస్కరిస్తున్నాము. గని కార్మికుల ఐక్యత, గని యజమానుల ఐక్యత. బనగానపల్లె పట్టణం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు బనగానపల్లె నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి కోరిక. ఎందుకంటే గతంలో చూసాం 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు, పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకునే దినము లేదు. కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక. ఇప్పుడు ఆయన 52వ జన్మదినం పూర్తి చేసుకొని 53 అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి ఆయనకు మరొక్కసారి ఆ దేవుని కృపతో ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి కార్యకర్తలంతా కోరుకోవడం జరిగింది. నంద్యాల మండలం కానాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కాసిం ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనేక జన్మదిన వేడుకలను జగనన్న జరుపుకోవాలని, ప్రజలకు మంచి చేసేందుకు మరోసారి సీఎం కావాలని వారు ఆకాంక్షించారు. తిప్పని రోజం ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పట్టణంలో జాతీయ కన్స్యూమర్స్ డే సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ. బాలచంద్ర సమతా విద్యానికేతన్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కొలిమిగుళ్ల మండలంలోని బందార్లపల్లె వద్ద ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్ పోస్ట్ ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గనుల యజమానులు. బనగానపల్లె పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
మానల గ్రామంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.